వెల్కమ్ టు తులసి చిన్ని లాగ్స్. సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన చికెన్ అయితే 1 కేజీ తీసుకున్నాను. 2 ఎర్రగడ్డలు, టమాటాలు, తెల్లగడ్డ, చెక్క, లవంగము, మిరియాలండి కావాల్సినవి. మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా అండి. మొదట తిరగబాతు వేసుకున్నాము. కుక్కర్ కొంచెం తేమగా ఉందండి, మళ్ళీ పోద్దాం నూనె. తర్వాత మిక్సీలోకి తెల్లగడ్డ, అల్లము, మిరియాలు కొద్దిగా కేజీకి సరిపోయన్నీ వేసినానండి నేను. చెక్క, లవంగం, రెండు లవంగాలు, 1 చెక్క వేసానండి. ఇప్పుడైతే తేమ లేక నారిపోయింది కుక్కరు. ఆయిల్ పోసుకుంటున్నాను. కొద్దిగా సాసులు, కరివేపాకు, తిరగబాతకి ఎర్రగడ్డలు వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్నాము. చికెన్ దాంట్లో బాగా వేగాల, పచ్చివాసన పోయేంత వరకు వేగాల. దాంట్లో నీరు ఊరుతాయి కదండి, అదంతా బాగా ఎమిరిపోవాల. తర్వాత మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, స్మెల్ రాకుండా ఉంటుంది. నేను మొదట ఉప్పు, పసుపు వేసి బాగా కడిగేస్తానండి చికెను. సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ నీరు ఎమిరిపోయేంత వరకు వేయించుకోవాలా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది చికెను. మేము రెడీ చికెన్ అయితే తేమండి, ఎప్పుడు కోడే తెచ్చుకుంటాము. 7 మంది ఉన్నాం కదా. కొద్దిగా కర్రీ చేస్తున్నా, కొద్దిగా కబాబ్ చేస్తున్నా అండి. పిల్లలు కర్రీ అయితే తినరు, కబాబ్ అయితే బాగా తింటారు. అందులోకి టమాటాలు వేస్తున్నా. ఇప్పుడు అది మిక్సీ పెట్టుకున్నా కదండి, ఇది బాగా వేగిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి వేసుకొని అది కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అది వేయాలండి మసాలా. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ధనియాల పొడి, మిరప్పొడి, పండించిన మిరపకాయలండి, అందుకే మాది ఎర్రగా ఉండదు మిరప్పొడి. కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. పక్కన సంగటి పెట్టినా, అయిపోయింది సంగటి. పొళ్ళు అంతా వేసుకున్నాం కదండి, కాసేపు బాగా ఉడకనివ్వాల, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత అది వేసుకొని కాసేపు కలబెట్టుకొని బాగా. ఈ ప్రాసెస్లోనే నీళ్ళు పోయకుండా అట్లానే ఫ్రై కూడా చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. మిరియాలు, తెల్లగడ్డ కదా, దాంట్లోకి అల్లం వేయకూడదు. మిరియాలు, తెల్లగడ్డ ఊరికే తిరగబాత పెట్టుకొని మిరప్పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకొని నీళ్ళు పోయకుండా అట్లా చేసుకుంటే ఫ్రై అవుతుందండి, పెప్పర్ ఫ్రై. దీంట్లో నేను కర్రీ కావాలా, ముద్దకు కర్రీ కావాలని నీళ్ళు పోసుకుంటున్నాను. 2-3 విజిల్ పెట్టుకుందామండి. కర్రీ అయితే అయిపోయింది. బాగా వేయించుకున్నాం కదా, అందులోనే ఉడికిపోతుందండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.